చాలా రోజుల తర్వాత వచ్చిన నేను ఈ బండి మీద ఎందుకున్నా అంటే నా బండి వేరే వాళ్ళు నడుపుతున్నారు. రివీల్ ద రైడర్. Hello guys, welcome back. It's been a long time. Long time. We have two bikes. This one and this one. I'll let you know the driver. Let's go into the video. It's been a long time. చాలా రోజుల తర్వాత వచ్చిన నేను చాలా రోజులు మంత్స్ ఇయర్స్ ఐ డిడెంట్ కీప్ అ కౌంట్ ఆన్ ఇట్. ఎందుకు నేను ఇంత లేట్ అయింది అనేది ఈ వీడియోలో అయితే చెప్పాను. నేను నెక్స్ట్ వీడియో చెప్తాను, డెడికేటెడ్గా దానికి ఒక నెక్స్ట్ వీడియో చెప్తాను నేను. అండ్ సో నేను ఈ బండి మీద ఎందుకున్నా అంటే నా బండి వేరే వాళ్ళు నడుపుతున్నారు. సో ఆ రైడర్ మీరు చూసే షాక్ అవుతారు. రివీల్ ద రైడర్. See who's riding my bike? A girl. సో నా బండి తనకిచ్చి ఇది మా ఫ్రెండ్ తీసుకున్నాను. సో షీ రైడ్స్ జీడీ. కూల్ రైట్. సో తిను వచ్చేసి మా ఫ్రెండ్. సో లైక్ అ బెస్ట్ ఫ్రెండ్. సో వీఆర్ వెరీ హంగ్రీ. చాలా ఆకలి మీద ఉన్నాము. చాలా ఆకలి మీద ఉన్నాము ఇద్దరము. సో చాలా రోజులు అయింది ఒక రైడ్ కొట్టక మేమిద్దరం కూడా. సో నేనే తనకి నేర్పిస్తున్న బైక్ నేర్పి అంటే షీ థాట్ దట్ షీ థింక్స్ దట్ జీటీ ఈజ్ అ సెక్సియస్ బైక్. సో దట్స్ వాట్. సో దట్స్ వాట్ నేర్పించిన. ఇప్పుడు నాకు తనంతలు తానే కట్లు కొడుతుంది, తనంతలు తానే మొత్తం ఓవర్టేక్ చేస్తుంది, ఎవరికి ఇంటలేదు. యాక్చువల్లీ తను ఒక బ్లాగ్ కూడా చేసింది. మీకు అది నెక్స్ట్ వీడియోలో కావాలంటే మంచి థమ్స్ అప్ ఇవ్వండి ఈ వీడియోకి. క్రేజీ బ్లాగ్ చేసింది, నాకన్నా క్రేజీగా చేసింది అసలు. షీ డజన్ తనకి ఫేస్ రివీల్ చేయాలని ఉద్దేశం లేదు సోషల్ మీడియాలో. సో దట్స్ వాట్. చూడరావు వెళ్ళిపోతూనే ఉంది. షీఈస్ ఫాస్టర్ నాట్ జస్ట్ బికాస్ షీ రైడ్స్ ఇట్, because of my bike is equipped with too much of aftermarket things in it. సో అట్లా చిల్లర్ ఫెలో. చాలా రోజులు అయింది వీడియో చేయక, చాలా మంత్స్ అయింది. సో చెప్పండి అంతా ఎట్లుంది. ఐ హోప్ ఎవ్రీ వన్ ఈజ్ ఆల్ రైట్. అందరు మంచిగా ఉంటారనే ఐ హోప్. ఐ మిస్ యూ గైస్ యాక్చువల్లీ. అండ్ షీ ఓన్స్ ఇంటర్సెప్టర్ యాక్చువల్లీ. బట్ తనకి హైట్ అడ్జస్ట్మెంట్ అంత హైట్ అంత కరెక్ట్ సూట్ కాలేదు ఇంటర్సెప్టర్కి. షీ కుడెంట్ హ్యాండిల్ ద హైట్. సో దట్స్ వాట్ షీ ఈజ్ రైడింగ్ మైన్. అండ్ తన బైక్ నేను రైడ్ చేయొచ్చు కానీ నాకు ఎందుకో జీటీఏ నడపాలని చెప్పి మా ఫ్రెండ్ తీసుకున్నా ఇక. సో 2 cafe races going to a cafe. So that's what. క్యారే అండ్ వే షీ ఈజ్ హ్యాండ్లింగ్ ద బైక్, ద వెయిట్. అంటే చాలామంది అంటారు ఇంత వెయిట్ని ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతానని మగవాళ్ళని అంటారు. అండ్ షీ ఈజ్ బీయింగ్ అ గర్ల్, షీ ఈజ్ హ్యాండిలింగ్ ద వెయిట్ వెరీ ఈజీ పీజీ లైక్ దాట్. షీ ఈజ్ వెరీ షై మ్యాన్. నడిపినకైతే షై కాదు కానీ ఇది ఇయనికి షై ఎందుకు అవుతున్నావు నడు. దీనికన్నా ముందు కూడా ఒక రైడ్కి వెళ్ళినా నేను, బట్ వ్లాగ్ చేయలేదు ఎందుకంటే జస్ట్ వాంటెడ్ పీస్ ఇన్ ఇట్. అట్లా ఓ అక్క పోతూనే ఉన్నావు, ఇటు లేదు అక్క ఇవ్వడానికి. ఐ బీన్ ఇన్ అ వెరీ డార్క్ ఫేస్ లేట్లీ. అంటే నాట్ డార్కర్ ఆర్ డార్కెస్ట్, జస్ట్ డార్క్ ఫేస్. సో దట్స్ వాట్ మేడ్ మీ లూజ్ కాన్ఫిడెన్స్ ఇన్ వ్లాగింగ్ and even in working out. I've gained a lot of weight. కూడా చాలా put on అయినా నేను. పొట్ట గిట్ట out of the dark phase now. So I'm focusing on my things right now.
సో ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ రైట్ నౌ. సో నథింగ్ టు వరీ నౌ. అండ్ ఈ స్టాక్ ఎగ్జాస్ట్ ఏదో బ్యాటరీ బండి నడిపినట్టుంది నాకైతే. నా బండి నడిపినప్పుడు సడన్గా స్టాక్ ఎగ్జాస్ట్తో నా బండి నడిపితే ఏదో వింత ఫీలింగ్ ఉంది. ఆల్ ఓకే, చలో ఇట్స్ స్ట్రైట్, దాట్స్ ఇట్. సో చాలా రోజులు అయిందని ఇట్లా కెఫేకి పోతున్నాము. మేము కలిసి కూడా చాలా రోజులు అయింది. అండ్ ఇట్లా బండి మీద పోవడం కూడా చాలా రోజులు అయింది. అండ్ డూ కమెంట్ డౌన్ హౌ హర్ రైడింగ్ ఇస్. కాదు ఎవ్వరికి ఎండలేదు, పోతూనే ఉంది. ఇప్పుడు జర స్లో అయింది, దారి తెలియదు కాబట్టి స్లో అయింది. ఇప్పుడు దారి తెలుసు కాబట్టి నాకు తెలిసి ఓవర్టేక్ చేయాల్సిందే నన్ను. See, the way she's handling the bike is very good. నేను కూడా అంత ధైర్యంతో ఇచ్చిన యాక్చువల్గా. సో గాయస్, వీఆర్ ఆల్మోస్ట్ డెస్టినేషన్. ఇంకా మేము తినేసి once I've hang out, we'll go back to home. And so that's for this video. And do check out my next two videos. Next video is going to be about me, why I took the gap, and the other video would be about her, about she vlogging. Okay, so see you, bye bye.